హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు ఏంటంటే మన ఏఐఆర్ఎఫ్ నుంచి అయితే రైల్వే గ్రూప్ డి సిసిఏ క్యాండిడేట్స్కి అయితే ఒక అఫీషియల్ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? అయితే నేను ఏంటంటే ఈ వీడియో అనేది మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు లాస్ట్లో చూసిన తర్వాత మీకు అనేది నేను తెలుగులో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? सभी अपने प्यारे अप्रेंटिस बच्चों को जिन्होंने ज्वाइन किया है भारतीय रेल को, उनको यही संदेश देना चाहते हैं कि 4, 5 और 6 तारीख को दिसंबर में जो चुनाव होने जा रहे हैं उनमें वो जहां भी हैं वो ऑल इंडिया रेलवे फेडरेशन की जो संबंधित यूनियनें हैं उनको अपनी पूरी ऊर्जा लगाकर विजयी बनाने का पूरा प्रयास करें। हालांकि मुझे पता है मैं जहाँ जहाँ जा रहा हूँ हर जगह पर साथी मिल रहे हैं और कई साथी तो बहुत अच्छा प्रयास भी कर रहे हैं। इस दिशा में मैं लिलुआ गया, वहाँ अच्छा रिस्पॉन्स था। भरत परदेशी तो पूरे जोन का दौरा कर रहा है और भी तमाम साथी हैं जिनको कि मैं जानता हूँ और वो लोग पूरा प्रयास कर रहे हैं। साउथ से लेकर नॉर्थ तक और पूरब से लेकर पश्चिम तक सब जहाँ भी अप्रेंटिस जो है वो नौकरी में है वो पूरी ताकत से ऑल इंडिया रेलवे फेडरेशन के झंडे को मजबूत करने का काम कर रहे हैं। अभी 4 दिन शेष है। मैं समझता हूँ कि पूरी ताकत से आप चुनाव का प्रचार प्रसार करेंगे और 4 और 5 में बहुत ही अपनी शक्ति लगा करके वोट भी डलवाने का काम करेंगे। दूसरी बात यह है कि ये जो हमारे जो साथी अप्रेंटिस भी हैं उनके बहुत सारे मैसेज आते रहते हैं। अप्रेंटिस करके बैठे हुए हैं या पुराने भी अप्रेंटिस हैं, वो अपने मैसेज डालते रहते हैं। मैं चुनाव में व्यस्त होने के कारण किसी को भी जवाब नहीं दे पा रहा हूँ। मैं सबको विश्वास दिलाता हूँ कि बहुत जल्दी वैकेंसी आने वाली है। आप लोग तैयारी करें अपने स्तर पर। हम पूरा प्रयास करेंगे कि उनके आयु सीमा में उनको छूट मिले। हम पूरा प्रयास करेंगे कि जो नए बच्चों के नंबर ज्यादा हो गए हैं और पुराने बच्चों के नंबर कम है उनका कुछ जो भी इक्वलाइजेशन है फैक्टर है उसमें क्या किया जा सकता है ताकि किसी को भी कोई नुकसान नहीं हो। ऐसे कुछ नीति रेलवे बोर्ड से मिलकर के तय कराने का काम करेंगे। आप लोग बिल्कुल निराश ना हो और बिल्कुल ये सोच करके चलें कि भारतीय रेल जो है वो आपके लिए है, आप भारतीय रेल के लिए हैं। आने वाला कल आपका भारतीय रेल में होगा, ये मैं आपको विश्वास दिलाता हूँ। बहुत बहुत धन्यवाद। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో అయితే ఒకసారి చూసారు కదా అందరు కూడా. ఇదేంటంటే ఈయన ఎవరంటే ఏఐఆర్ఎఫ్ అనమాట, ఆల్ ఇండియన్ రైల్వే ఫెడరేషన్. ఓకేనా? మిస్టర్ శివగోపాల్ మిశ్రా అంటారు అనమాట. ఈయన మనకి ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఇప్పుడు వస్తున్న వేకెన్సీ గ్రూప్ డి వేకెన్సీ ఉంది కదా, దీనికైతే అందరు స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్ చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఉంది కదా, డిసెంబరు 4 or 5 డేట్లోనైతే ఒక చిన్న ప్రొటెస్ట్ అనేది జరగబోతుంది. ఓకేనా? ఈ ప్రొటెస్ట్లోనే మాతో పాటు మీ అందరూ అప్రెంటిస్ చేసిన అందరూ కూడా తోడుగా ఉండని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. ఓకేనా? అయితే ఏమంటున్నారంటే ఈయన ఏంటంటే నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, అంటే 2019 అప్రెంటిస్ బ్యాచ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు సిబిటి ఎగ్జామ్ అనేది ఉండేది అనమాట. అప్రెంటిస్ అయిన తర్వాత అలాగే ట్రేడ్ ప్రాక్టికల్ కూడా ఉండేది అనమాట. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే మినిమం చాలామంది 76% అలాగే 50% చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలామంది అప్రెంటిస్లు వీళ్ళకి ఏంటంటే 90లు 100లు అనేది వేయడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ విషయాల్లో అయితే మట్టుగా మేము అనేది రైల్వే మినిస్టర్తో మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ రైల్వే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకటి ఉంటుంది, ఆ ఫెడరేషన్తో అనేది మేము అనేది మాట్లాడుతామని చెప్పేసి అయితే అనేది చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ వాళ్ళు 99లు 88లు కూడా నెక్స్ట్ 100 కూడా వేయడం జరిగింది కదా. అయితే నార్మల్గా ఓల్డ్ బ్యాచ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యూ బ్యాచ్ చూసుకున్నట్లయితే ఓల్డ్కి అనేది ఎక్కడ అనేది అన్యాయం జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు అందరూ న్యూ 100లు ఇవన్నీ వస్తాయి, మెయిన్కి జాబ్ వస్తాయి, వీళ్ళకి ఏంటంటే జాబ్ అనేది రాదనమాట. ఓకేనా? ఇందువల్ల ఏంటంటే నెక్స్ట్ దీనికోసం కూడా అనేది మేము అనేది మాట్లాడుతాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే జిఎం పవర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఇన్ కేస్ దీనికోసం కూడా ఏదైనా మీకు డిసెంబర్ ఏదో ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, రావచ్చు మేబీ. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏంటంటే డిసెంబరు 5 లేదా 4 తారీఖుల్లోనే ఒక చిన్న ప్రొటెస్ట్ అనేది జరగబోతుంది. ఇందులోనే మీరు మీ అందరూ కూడా మాతో పాటు తోడుగా ఉండండి. ఓకేనా?
దీనికోసం అయితే మనం అయితే మాట్లాడుతాం. ఓకేనా, పాత వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి, నెక్స్ట్ కొత్త వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. దీనికోసం అన్నిటి గురించి కూడా అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే రైల్వే అప్రెంటిస్, నెక్స్ట్ అకామిడేషన్, అన్ని ఆల్ డిమాండ్స్ అనేది కూడా అక్కడనే జరగబోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటంటే ఇక నెక్స్ట్ ఏమంటుందంటే మీకు ఎంత 100% అయితే మట్టుగా జాబ్ రావడానికి అయితే మేము అనేది మా సహాయశక్తులు మేము అనేది ప్రయత్నిస్తున్నాము అని చెప్పేసి అయితే అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అది చూడండి ఫ్రెండ్స్, చూడండి GM4 అనేది ఐ థింక్ 100% ఒక 80% చెప్పలేమన్నమాట, ఎక్కడో 20% అని చూడగలం. ఓకేనా, అది చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ మంత్ డిసెంబర్ 4, 5 లేదా 4 తారీఖుల్లో. ఓకేనా, ఈలోపు ఏదైనా అప్డేట్ వస్తుంది దీని కోసం, ఈ వీడియో కోసం. ఓకేనా, అదైతే నేను మీకు అనేది అప్డేట్ చేయడానికి అనేది ట్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఏమన్నారంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఉంటుంది అనమాట, వీళ్ళతోనే ప్లస్ రైల్వే అశ్విని వైష్ణవ్ మినిస్టర్తో కూడా మాట్లాడుతామని చెప్పేసి ఈయన అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నారంటే నెక్స్ట్ వేకెన్సీ గ్రూప్ డి వేకెన్సీ అని వస్తుంది కదా, మంచిగా ప్రిపరేషన్ అయితే చేయండి. ఓకేనా, మీరేమైతే గవర్పడకండి, మీకోసం మేము ఉన్నామని చెప్పేసి అనేది హామీ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే నెక్స్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా న్యాయం జరుగుతుంది, న్యూ స్టూడెంట్స్ కూడా న్యాయం జరుగుతుంది, ఎవరు ఏమి కంగారు పడకండి అని చెప్పేసి ఈ వీడియో అనేది చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ అయితే మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా, CC వాళ్ళు అయితే మట్టుగా 100% మీకు అయితే అన్యాయం అయితే జరగదు, న్యాయం చేయడానికి ఈ ఫెడరేషన్ యూనియన్ అని కూడా ట్రై చేస్తాను. ఓకేనా, చూద్దాం ఏమవుద్దో, మీకు CC వాళ్ళకి ఏమైనా దేవుడితో లేదన్నా మంచి కావాలని చెప్పేసి అందరం కోరుకుంది. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ చేస్తాను, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.